చందు వచ్చి మాధవి రాజాల సరసాలు చూసి మండిపోయి ఇద్దరిని కలిపి తిట్టాల్సిన 4 తిట్టేసి వెళ్ళిపోయిందట. మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళలేక తను లేకపోతే మీరేమైపోతారో అనే బెంగతో తనలా ప్రవర్తించింది. చందు కనిపించట్లేదు మేడం. రిపోర్ట్స్ ఇవ్వు. ఒకసారి నాతో రా. ఆ అమ్మాయి పరిస్థితి నీకు అర్థమైందనుకుంటాను. తను ఎక్కువ కాలం బ్రతకదని తెలిసి ఎందుకు చూస్తున్నావు? రేపు తను చనిపోతే నీకెంత బ్యాడ్ నేమ్ వస్తుందో ఆలోచించావా? నేను ఆలోచించేది నాకేదో బ్యాడ్ నేమ్ వస్తుందని కాదండి. ఇంత చిన్న వయసులో అంత పెద్ద జబ్బొచ్చిన ఆ పిల్లని వీలైనన్ని ఎక్కువ రోజులు ఎలా బతికించగలనా అని. అంతేనండి. వాళ్ళ అమ్మా నాన్నేరి వాళ్ళ పిల్లలు నేను మాట్లాడతాను. లేరండి. వాట్? అవునండి, వాళ్ళమ్మ లేదు, వాళ్ళ నాన్నకు తెలీదు. ఆ అమ్మాయి భర్తకి తనకి ఏవో గొడవలు జరిగి దూరంగా ఉంటుంది. అంటే ఇంట్లో ఎవరికి తెలియకుండానే ట్రీట్మెంట్ ఇస్తున్నావా? ఏమిటి స్రవంతి ఇది? ఏమిటి నువ్వు చేస్తున్న పని? కనీసం ఈ విషయం అమ్మాయికైనా తెలుసా లేదా? తెలుసండి, తనే ఎవరికీ చెప్పొద్దంది. చెప్పొద్దంటే మానేస్తావా? చాలా తప్పు చేస్తున్నావు స్రవంతి. ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో నాకంటే నీకే బాగా తెలుసు. తెలిసి ఇంట్లో వాళ్ళకి చెప్పకపోవడం ఎంత తప్పో ఆలోచించావా? పేషెంట్ వద్దన్నా సరే మనం చెప్పాలి. అది డాక్టర్గా మన బాధ్యత. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వాళ్ళ నాన్నగారిని పిలిపించి నిజం చెప్పే, లేదంటే చాలా తప్పు చేసిన దానివవుతావు. ఎలాగండి? అసలు తను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నదే వాళ్ళ నాన్నని మెంటల్గా ప్రిపేర్ చేయడం కోసం. మా నాన్నకి నిజం చెప్పకండి అని మాట తీసుకుంది. తను చనిపోయేలోపు నెరవేర్చాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయంటోంది. తను ఏమైనా అనుకోని శ్రవంతి, కానీ నువ్వు చేయాల్సింది మాత్రం ఇది కాదు. రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఆ రోజు నీకు ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ చెప్పడానికి నీకు ఇబ్బంది అయితే వాళ్ళని పిలిపించు, నేను మాట్లాడతాను. ఇంకేమీ ఆలోచించుకో. తను ఎప్పటివరకు ఉంచాలి ఇక్కడ? ఈ నైట్ మొత్తం ఉంచాల్సి వస్తుంది. చూసావా, ఓ నైట్ అంతా అమ్మ ఇంటికి వెళ్ళపోతే తన వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు. రేపు ఇంటికి వెళ్ళాక అడిగారనుకో, అప్పుడైనా నిజం తెలుస్తుంది కదా. అందుకే చెప్తున్నాను, ఆ అమ్మాయి గురించి నువ్వు ఏమీ రిస్క్ తీసుకోవద్దు. బ్రతకదు అని తెలిసాక నిజం దాచడంలో అర్థం లేదు. వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యి.
మేడం చందు ఎక్కడా? ఇంకా రాలేదు మేడం. ఓ గాడ్, ఇంకా రాలేదా? అదేంటి? అదే నాకు అర్థం కావడం లేదు మేడం. ఏదైనా జరగదానిది జరిగిందేమోనని నాకు భయంగా ఉంది. నో నో నో, అలాంటి ఆలోచనలు రానివ్వకండి. చెప్పానుగా, చందు చాలా బ్రేవ్. ఏ తొందరపాటు పని చేయదు. ముఖ్యంగా మీరు బాధపడేది, మిమ్మల్ని ఒంటరి వాణ్ణి చేసే పని ఏది తను చేయదు. నాకు ఆ నమ్మకం ఉంది. మరి ఏం జరుగుంటుంది మేడం? కంగారు పడకండి. నేను చెప్పినట్లయితే ప్రాబ్లం లేదు. కానీ మరోలా అనుకోకండి. చందు ఆడపిల్ల కాబట్టి తనకేదైనా అపాయం జరిగిందేమోనని ఆలోచిస్తే మాత్రం మేడం ఎమోషనల్ అవ్వకండి. ఏమీ కాదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. పోనీ కమిషనర్ గారితో ఒకసారి మాట్లాడినా? కానీ పోలీసుల దాకే విషయం వెళ్తే సమస్య పెరుగుతుందేమోనని కాస్త డౌట్గా ఉందండి. అంటే అఫీషియల్గా కాదు, విషయం చెప్పి చూస్తాను. ఏమంటారు? మీ ఇష్టం మేడం. చందు, ఎక్కడికి వెళ్ళావమ్మా? చందు, చందు ఆగు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏం జరిగింది? మేమంతా కంగారు పడిపోయాం తెలుసా? మేడం గారు కూడా చాలా టెన్షన్ పడ్డారు. అసలు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? అంటే ప్రతి పని మీకు చెప్పే చేయాలా? ఏదో ఒక పూట అనుకోకుండా ఫ్రెండ్ ఇంట్లో ఉండిపోయాను. దానికి ఊర్లో అందరికీ సంజయ్ ఇచ్చుకోవాలా? చందు, ఏంటా మాటలు? లేకపోతే మీరిలా నన్ను దోషిలా నిలబెట్టి ప్రశ్నలు కురిపిస్తుంటే తప్పులేదు. నేనొక్క మాట అడిగితే తప్పైపోయిందా? నేనేం చిన్నపిల్లని కాను. నా జాగ్రత్తలు నేను చూసుకోగలను. ఎవరికో చెప్పి పర్మిషన్ ఇస్తే తీసుకొని తిరగాల్సిన కర్మ నాకేం పట్టలేదు. చందు! కృష్ణ గారు, కృష్ణ గారు, తప్పు. ఆడపిల్ల మీద చేయి చేసుకోకూడదు. చూసారా చూసారా అలా మాట్లాడుతుందో? అయినా సరే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. చందు, ముందు నువ్వు లోపలికెళ్ళు. అసలు తన్ని... కృష్ణ గారు ఆగండి. ఎలా మాట్లాడుతుందో చూడండి. మనం ఎంత కంగారు పడ్డాం. కొంచెమైనా బాధ్యత ఉందా తనకి? కృష్ణ గారు, తను చిన్నపిల్ల. మీరు ఆవేశపడిపోతే ఎలా? లేదు మేడం, తనకేదో అయింది. తనకేమీ కాదు. మీరే చాలా కోపంగా ఉన్నారు. మిమ్మల్ని ఇలా వదిలేస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నా మాట విని నాతో రండి. అది కాదు మేడం. ముందు పదండి. మేడం, రండి. అది కాదండి. కూర్చోండి. చూసావు మమ్మీ ఏం జరిగిందో? జయంతి గారు మన ఇంటికి వచ్చి డాడీతో కలిసి కాదు చెయ్యి పట్టుకుని డాడీని తీసుకెళ్లారు. డాడీని బాధ పెట్టానని బాధగా ఉన్నా
వాళ్ళిద్దరూ దగ్గర అవుతున్నారని సంతోషంగా ఉందమ్మా. అమ్మా, నీ కనుక శక్తి ఉంటే ఒకసారి జయంతి గారికి డాడీ మీద ప్రేమ కలిగేలా చూడరాదు. నీ పోలికలతో పాటు నీ ప్రేమ తనలో కలిగితే అంతకన్నా కావాల్సిందేముంది చెప్పు? నువ్వు లేని లోటు ఇలాగైనా తీర్చమ్మా. కృష్ణ గారు, మీకు ఇదివరకే చెప్పాను, చందుని ఏమి అనకండి అని. జరిగిందంతా మీరు చూశారు కదా మేడం. రాత్రి నుండి నేను పడిన టెన్షన్ అంతా మీకు తెలుసు. ఆడపిల్ల రాత్రంతా ఎక్కడికి వెళ్ళిందో తెలియక ఎంత మదన పడ్డాను. మీరు కూడా నాతో పాటు ఇబ్బంది పడ్డారు. నేను ఏమన్నాను? ఎక్కడికి వెళ్ళావమ్మా అన్నాను, అంతే కదా. ఎలా అరిచిందో, ఎన్ని మాటలందో మీరే చూశారు కదా. మీరే చెప్పండి మేడం, నిజంగా మీరు చెప్పినట్టు తనకి నా మీద ప్రేమ ఉంటే తను ఇలా ప్రవర్తించేదా? అంటే ప్రేమ లేదనా మీ ఉద్దేశం? తప్పు. మీరు చందుని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకా ఏమని అర్థం చేసుకోవాలండి? మాటకు మాటకు మధ్య ఏదైనా పొంతనుంటే కదా. తోచినట్టు మాట్లాడే వాళ్ళని ఏమీ చేయలేం. తొందర పడకండి, నిదానంగా ఆలోచిద్దాం. నాకు అనిపించింది ఏంటంటే, రాజాతో చందుకి ఏదో తెలియని ప్రాబ్లం ఉంది. ఆ మాట మీకు ఇదివరకే చెప్పాను. కానీ రాజాని మించిన మంచి మనిషి ఇంకొకరుండరని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సరే, మీరు అనుకున్నట్టు చందుకి రాజాతో ప్రాబ్లం ఉంటే కాపురానికి వెళ్లకుండా గొడవ పెట్టేసుకుందిగా. ఇంకా నాపై ఎందుకు కోపం? నేను ఒంటరి వాడిని కావద్దని నిర్ణయం తీసుకుంటే నన్ను ఇలా బాధ పెడుతుందా? తను కాదనుకున్న రాజాని మీరు సమర్థిస్తున్నారని అక్కసు కావచ్చు. అదే నిజమైతే తనకి నాతో ఎప్పుడూ సవ్యంగా ఉండలేదు మేడం. ఎందుకంటే నేను రాజాని జీవితాంతం ఇష్టపడుతూనే ఉంటాను కనుక. ఏదేవైనా మన లాజిక్ అందని కారణమేంటో చందుని ఇలా మారుస్తోంది. అది తెలిస్తే తప్ప మనమేమీ చేయలేం. ఈలోగా మీరు అనవసరంగా చందుతో తగు పెట్టుకోకండి. తను అరిచినా, మిమ్మల్ని తిట్టినా చిన్నపిల్లే కదా అని సర్దుకుపోండి. నాకు అసలు అర్థం కానిదేంటంటే, ఒక్కోసారి ఇలా ప్రవర్తిస్తుంది, మళ్ళీ కాసేపటికి మామూలు మనిషి అయిపోతుంది. ఈ మధ్య తనలో ఈ తేడా కనిపిస్తుంది. చూద్దాం. ప్రస్తుతానికైతే వేరే సొల్యూషన్ లేదు. తనేం చేస్తుందో గమనించడమే. సారీ మేడం, ఇంత ఓపికగా నాతో పాటు మీరు చందు గురించి ఆలోచిస్తున్నారు. నా వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుకు చాలా థ్యాంక్స్ అండి. చందు నాకు బాగా నచ్చుతుంది. తన డేర్నెస్, డెసిషన్ మేకింగ్ నాకు ఇష్టం. అలాంటిది ఇలా ఎందుకు అవుతుందనేది నా బాధ కూడా. ఆయన నేను చేసేదేముంది? మీతో పాటు బాధపడడం తప్ప. అనవసరంగా వరి అవ్వకండి, అన్నీ సర్దుకుంటాయి. ఓకే మేడం, ఎలా రాసుంటే అలా జరుగుతుంది. బావుగారు, ఏంటి అర్జెంటుగా రమ్మని కబుర్ చేశారు? మనం కొత్తగా తీసుకున్న సైట్ గురించి మాట్లాడడానికే ఏంటి? నేను మిమ్మల్ని పిలిపించింది దాని గురించి మాట్లాడటానికి కాదు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముఖ్యమైన విషయమా? ఏంటది? చందు విషయం మీకు తెలుసు కదా. తను రాజాని, మాధవిని అపార్థం చేసుకుని అనరాని మాటలు అనేసి వెళ్ళిందటగా. విన్నాను అని అంత తేలిక చెప్తారేమిటండి? తను చిన్నపిల్ల, తెలిసి తెలియక మాట్లాడి తన జీవితం నాశనం చేసుకుంటూ ఉంటే
మందలించి పరిస్థితి చక్కదిద్దాల్సింది పోయి అంత ఈజీగా ఎలా చెప్తున్నారండి? ఏమని చక్కదిద్దమంటారు? చందు అపార్థం చేసుకుంటే తప్పమ్మా అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడే రాజాని సరిగ్గా అర్థం చేసుకుంది. ఎలా చెప్పమంటారు? ఏమని చెప్పమంటారు? అంటే మీరు రాజాని అనుమానిస్తున్నారా? అనుమానం ఏం లేదండి. వాడు అలాంటి మనిషి అని నాకు మొదటి నుంచి తెలుసు. మీరే ఎవరూ నమ్మడం లేదు. అయినా బలవంతంగా అమ్మవారి మెడలోంచి తాళి తీసి కట్టినంత మాత్రాన అది పెళ్ళైపోయినట్లు, చందు నిజంగా రాజా భార్య అయిపోయినట్లు మీరందరూ ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. దాన్ని పెళ్ళంటారో కాదో నాకు తెలియదు కానీ ఆ తాళిని దాచిపెట్టి చందుని నా కొడుకివ్వాలని చూసిన మీకు సంస్కారం లేదంటాను. చందు మీ సొంత తమ్ముడు కూతురన్న సంగతి మర్చిపోయి నాకేం పట్టింది అన్నట్టున్నారో చూడండి. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ రోజు మీరు నాకు బిజినెస్ పార్ట్నర్గా ఉన్నారు అంటే అది కేవలము కృష్ణకు మీరు తోడబుట్టిన అన్నయ్య కావటం వల్లనే. మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని రహస్యాలు నా దగ్గర దాచిపెట్టినా మిమ్మల్ని నేను ఏమీ అనలేదు అంటే దానికి కారణం కృష్ణే. అలాంటి మనిషిని దూరంగా పెట్టారు, అయినా సహించాను. కానీ మీ కన్న కూతురు లాంటి చందు విషయంలో ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. దెబ్బతిన్న వాళ్ళకి సాయం చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళని చూసి నవ్వకండి. అది సంస్కారం అనిపించుకోదు. మనిషి జీవితంలో పైకి ఎదగాలి అంటే వ్యక్తిగతంగా ఎదగాలి, మంచి ఆలోచనతో ఎదగాలి. వీలైతే అది డెవలప్ చేసుకోండి. చందు గురించి మీకు బాధ్యత లేదేమో, నాకుంది. ఏంటి స్వామి ఇది? నీకు ఇది న్యాయంగా ఉందా? నాకేమో చేయాల్సిన పనులు చాలా ఇచ్చావు, ఇవ్వాల్సిన ఆయుష్ చూస్తే తక్కువ ఇచ్చావు. ఇలా అయితే ఎలా చెప్పు? ఇదిగో నీకిప్పుడే చెప్తున్నాను, నేను అనుకున్నది సక్సెస్ఫుల్ గా స్పీడ్ గా జరిగిపోయేలా చూడు. లేదంటే అది జరిగేంత వరకు నన్ను వద్దులే. నేను ఇక్కడే ఫిక్స్ అయిపోయి ఉండనులే, వచ్చేస్తానులే. మా మంచి దేవుడివి కదూ, ప్లీజ్. స్వామి, చాలా మంది చెయ్యాల్సిన తప్పులు చేసేస్తారు, మళ్ళీ ఏమీ తెలియనట్టు నీ దగ్గరకొచ్చి దండాలు పెడుతుంటారు. వాళ్ళని మాత్రం నమ్మకు, కాస్త బుద్ధొచ్చేలా చేయి స్వామి. స్వామి, ఇంకొంతమంది మనసులో ప్రేమని పెట్టుకొని కూడా మాట్లాడకుండా నటిస్తూ ఉంటారు. వాళ్ళని కూడా ఒక కంట కనిపెట్టు స్వామి. చేతులారా లైఫ్ ని పాడు చేసుకునే వాళ్ళంటే నాకు అసహ్యం స్వామి. మనం ఒక పని చేస్తే 10 మందికి మంచి జరగాలి, 10 మంది మెచ్చుకోవాలి. అంతేగాని అందరి చేత తిట్లు తినకూడదు కదా స్వామి. నేనేం అలాంటి పనులు చేయలేదే. ఏంటో నేనేం చేసినా కొంతమందికి అది తప్పులాగే అనిపిస్తూ ఉంటుంది స్వామి. ఉత్తినే ఎవరు ఎవరిని ఏమీ అనరు స్వామి. రాజా దేవుళ్లాంటి మనిషి, తనని తప్పు పట్టడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం గొప్ప అనుకుని ఫీల్ అయిపోతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది స్వామి. ఆయన గారు దేవుడైతే అప్పుడు నేను దేవతను అనుకోవాలి. ఏంటి, నువ్వు దేవతవా? ఆ ఎలా అవుతావే దేవతవి? దేవత అంటే
వెనక ముందు ఆలోచించకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడం కాదు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు దేవత అని చెప్పుకుంటున్నావా? అదేంటి పెద్దమ్మా, దేవుడితో కదా మాట్లాడాలి, ప్లేట్ మార్చవా ఏంటి? నాతో డైరెక్ట్ గా మాట్లాడిస్తున్నావు. నోర్మయ్, నువ్వు చేసిన పనికి నీతో మాట్లాడకూడదనే అనుకున్నాను. కాని నువ్వు దేవతవి అంటుంటే మండిపోయి మాట్లాడాల్సొచ్చింది. దేనికి మండడం? నేను చెప్పింది నిజమే. ఈ రోజు కాకపోతే రేపైనా నేను దేవతనైపోతాను. అలా ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళిపోతాను. చాలే, చేసిన పనికి పశ్చాత్తాపం కూడా లేదు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని రాజాతో మాట్లాడు. తను తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. ఏంటి? నేను తెలుసుకోవాలా? ఎందుకు పెద్దమ్మా? నేను చేసింది తప్పు కానప్పుడు ఎందుకు రియలైజ్ అవ్వాలి? నేను చూసిందే మాట్లాడాను. తప్పు చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళకి బాధగా అనిపించింది. చాలా అహంకారంతో మాట్లాడుతున్నావు చందు. అసలు నా చందు నేనా ఇలా మాట్లాడుతోంది? ఎందుకు రాజాని మాధవిని అలా అనుమానిస్తున్నావు? వాళ్ళెలాంటి వాళ్ళు నీ మనసును అడిగి చూడు. నీ కాపురం బాగుండాలని మాధవి ఎంత తాపత్రయపడుతుందో నీకు తెలీదా? అవునవును, అసలు నాకు రాజాకి మధ్య ప్రాబ్లమే తను. అలాంటి మనిషి నా కాపురం బాగుపడాలని తెగ ఫీల్ అయిపోతుందంట. ఆ కథలు నువ్వు నమ్ముతావు పెద్దమ్మా, నేను నమ్మను. చందు, అదంతా ఎందుకు? నేను అనుమానించాను. నా మనసులో ఏముందో వాళ్ళకి తెలుసు కదా. మరి మాధవి ఇంకా ఆ ఇంట్లో ఎందుకుంది? రాజా ఎలా ఉండనిచ్చాడు? బయటకు పంపించొచ్చు కదా. ఎక్కడికెళ్తుంది చందు? తనకెవరున్నారు? ఎవరూ లేరని ఇక లైఫ్ లాంగ్ అక్కడే ఉండిపోతుందా? కనీసం పెళ్లి చేసైనా పంపించాలి కదా. నా పిచ్చి కాని వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరొచ్చి తనను పెళ్లి చేసుకుంటారు? నా మెడలో బలవంతంగా తాళి కట్టినట్టే మాధవిని కూడా బలవంతంగా ఎప్పుడో. చందు, నిన్ను